విశాఖలో వైసీపీ నేతల రాజీనామాల కలకలం నెలకొంది. పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ వంశీ వర్గీయులు పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ వంశీతో పాటు ఆయన వర్గం నేతలు వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే రాజీనామాల విషయం తెలుసుకున్న వైసీపీ నాయకత్వం అలర్ట్ అయింది. వంశీ ఇంటికి వెళ్లిన పార్టీ నగర శాఖ అధ్యక్షుడు కోలా గురువులు ఆయనతో ఏకాంతంగా చర్చించారు. ఎమ్మెల్సీ వంశీతో చర్చించామని, ఆయన వైసీపీలోనే ఉంటారని నమ్మకముందని విశాఖ వైసీపీ నగర అధ్యక్షుడు కోలా గురువులు అన్నారు. వంశీకి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని వాటిని సరిచేస్తామన్నారు. ఆయనకు ఏ పదవి ఇవ్వాలనేది అధిష్టానమే నిర్ణయిస్తుందని కోలా గురువులు అన్నారు. చర్చల సారాంశాన్ని వైవి సుబ్బారెడ్డికి వివరిస్తామన్నారు. వైసీపీలో ఎవరు పార్టీ వీడటం లేదంటున్న కోలా గురువులతో మా ప్రతినిధి చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారతారన్న సమాచారంతో వైసీపీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఇంటికి వచ్చారు. ఏకాంతంగా చర్చలు కూడా జరిపారు. మనతో మాట్లాడడానికి పార్టీ అధ్యక్షులు కోలా గురువు ఉన్నారు. అంటే కొద్దిసేపటి క్రితమే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్తో చర్చలు కూడా జరిపారు. అసలు ఏం చెప్తున్నారు? ఆయన చర్చలేం జరపలేదు సార్. చర్చలేం కాదు, మీ అందరూ రావడంతో ఇది పెద్ద చర్చలాగా అయిపోయింది. కానీ నేను వంశీని చూడడానికి కానీ వేరేగా వచ్చాను. మీకు అది చెప్తున్నాను. ఈ సోషల్ మీడియాలో ఇదేంటి అని అనేసి అడగడానికి వచ్చాను. లేదన్నా ఏం లేదు, చిన్న ఓ రోజు నైట్ నేను మాట్లాడుతూ అది సోషల్ మీడియాలోనూ ఏదో మాట అన్నాడు. ఆ మాటకి నేను ఇంకో మాట అన్నాను. అదేమో వాట్సాప్లో పెట్టడంతో అది పెద్దదైపోయింది. నేను నిజంగా అనుకుని వాళ్ళు అనుకుంటున్నారు. అది కాదన్నా నేను చెప్పడం జరిగింది. కాకపోతే నీ నిర్ణయం ఏంటంటే చిన్న చిన్న ఓడిపాట్లు ఉన్నాయన్నా బాధ అయితే బాధ ఉంది. ఆ బాధలని జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తారు. సుబ్బారెడ్డి గారి సమస్యలు అయిపోతాయి. నేను తీరుస్తాను. నేను కావాలంటే సుబ్బారెడ్డితో మాట్లాడతాను. ఈ జిల్లా 3 జిల్లాలకు అధ్యక్షుడిగా మాట్లాడతాను. అవన్నీ క్లియర్ చేస్తామన్నాను. కానీ సరే నీ ఇష్టం అన్నా చెప్పు, దాన్ని బట్టి మాట్లాడతామని అనిస్తాను. 2019లో ఎమ్మెల్యే టికెట్ ఆశించారు, రాలేదు. మేయర్ కూడా ఆశించారు, రాలేదు. ఇప్పుడు కూడా తనకు పార్టీలో అన్యాయం జరుగుతుందని కూడా తన కార్యకర్తలు అనుచరుల వద్ద చెప్పినట్టు ప్రచారం. అలాంటి అంశాలు ఏమైనా ప్రస్తావించారా? ఏం లేదు, నేను ఆశపడతాను, చాలా ఆశపడతాను. నేను 3 సార్లు ఎమ్మెల్యే అయిపోదాం అనుకున్నాను, అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి సార్ టికెట్ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల మనసు టికెట్ ఇవ్వలేదు. గతంలో 2 సార్లు పోటీ చేశాను. అనుకున్నాను 50 ఓట్లు, 100 ఓట్లు, 150 ఓట్లతో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కాదు కదా, మన తలరాత ఉండాలి. మన ఎమ్మెల్సీ ఇచ్చారు, ఒక్క మనిషి ఓటేయలేదు. ఓడిపోయామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే కదా మాట్లాడాలా? ఆయన ఇచ్చారు, ఇవ్వడం. కొందరు ప్రజలు వాళ్ళు స్వార్థాలకి స్వలాభాలకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. దాని గురించి మనం అంతా అనుకోవాల్సినంత పని కాదు. గాజువాక నియోజకవర్గంతో పాటు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో చాలా వైసీపీలో వర్గపోరు ఉందంటూ కూడా చాలా సందర్భాల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంటే జిల్లా అధ్యక్షులుగా వీటన్నిటిని కూడా కొలిక్కి తీసుకురాబోతున్నారా? ఈ రోజుకి మన సౌత్లో ఒక కార్పొరేట్లో చిన్న విషయం ఎమ్మెల్యే మీద అంటే సుబ్బారెడ్డి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి అది చర్చ చేయడం జరిగింది. కానీ ఇక్కడో మాట అక్కడో మాట అనడం కాదు. కార్పొరేటర్లందరినీ కూర్చోబెట్టాం, మాట్లాడాం. మీ జగన్మోహన్ రెడ్డికి న్యాయం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి కావాలా, ఇంకెవరు కావాలని అడిగితే మాకు జగన్మోహన్ రెడ్డితో ఉంటాం, జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేస్తామన్నారు. అదే ఉండండి. అలాగని చెప్పి సుబ్బారెడ్డి గారు భరోసా ఇచ్చారు. మీకు ఏం కావాలనేది నేను సుబ్బారెడ్డి గారితో చేయిస్తాను, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతాను అని చెప్పేసాను. కల్లా ఆ యనమండుగురు కూడా కూల్గా ఇంటికి వెళ్ళారు. ఆ ఇబ్బంది లేదు. చివరిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేస్తారంటే కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తన కార్యకర్తలతో అనుచరులతో మాట్లాడుకున్నారు. మీరు కలిసిన తర్వాత ఏమైనా హామీ ఇచ్చారా? హామీ ఇచ్చిన తర్వాత ఏమైనా తన పార్టీ రాజీనామా చేయబోను అని ఏమైనా స్పష్టత ఏమైనా ఇచ్చారా? అంటే మీరే అంటుంటే ఇప్పుడు నా వరకు అయితే మాత్రం నేను ఇందాక చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నా దగ్గర రాజీనామా చేస్తానని కానీ పార్టీ విడిచి ఇంకో దగ్గరికి వెళ్తానని కానీ మాట అనలేదు. కానీ క్లియర్ కట్గా ఆయన చెప్తున్నాడు, నాకు చిన్న నోటుపట్లు ఉన్నాయన్నా. నేను ఆ నోటుపట్లన్నీ ఏమున్నాయనేది ఇప్పుడే మాట్లాడతాను. అధిష్టానంతో మాట్లాడి నేనేం చేయాలి, పెద్దలు ఏమి నిర్ణయం తీసుకుంటారనేది తీసుకుంటారు. ఆయన పార్టీ ఇడిపోతానని అనటం లేదు. నోటుపాట్లు ఉన్నాయని అనేసరికి సోషల్ మీడియాలో రావడంతో మీరు పెద్ద ఎత్తున ఇది అందరూ వచ్చేసి అడవుడు చేస్తున్నారు. ఇది వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఇంటికి కోలా గురువులు చేరుకున్నారు. నేరుగా వంశీకృష్ణ శ్రీనివాస్తో చర్చలు కూడా జరిపారు. కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, అధిష్టానంతో మాట్లాడి పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుంటారని కూడా కోలా గురువులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సత్యతో బంగారు చిట్ NTV విశాఖ నుంచి.